బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్రం కోసం తృణప్రాయంగా తన ప్రాణాలు త్యాగం చేసిన భగత్ సింగ్ గురించి అందరికీ తెలుసు. కానీ మేవా సింగ్ గురించి మీలో ఎంతమందికి తెలుసు? 1914లో కెనడాలోని వన్వార్ కోర్టులో అప్పుడు బ్రిటిష్ జడ్జి అయినటువంటి WC హాప్కిన్స్ అన్ని పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపి ఆ తర్వాత ఉరితీయబడ్డాడు. అసలు ఏం జరిగిందంటే 1906లో బ్రతకడం కోసమని కెనడా వెళ్లిన 5,000 మంది భారతీయుల్లో మేవా సింగ్ ఒకరు. అలా వెళ్లిన ఆయన ఇండియాలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కెనడాలో భారతీయులు స్థాపించిన గదర్ పార్టీలో సభ్యుడై యాక్టివ్ గా పనిచేయడం మొదలుపెట్టాడు. మేవా సింగ్ కి మెయిన్ గా హాప్కిన్స్ అండ్ కెనడాలోని భారతీయులపై కఠిన చర్యలు తీసుకోవడం, గదర్ పార్టీ ఉద్యమంతో సంబంధం ఉన్న వాళ్ళని తీవ్రంగా వేధించడంతో పాటు 1914లో కొమగట్టమారు ఇన్సిడెంట్ లో కెనడా వెళ్తున్న 400 మంది భారతీయులను సముద్రంలోనే నిలిపేసి తిరిగి వెనక్కి పంపించడం, కెనడాలోని భారతీయులపై వ్యతిరేకంగా పూర్తి నిఘా పెట్టి గదర్ పార్టీ నాయకులైనటువంటి బల్ సింగ్ అండ్ బల్వంత్ సింగ్ లను హత్య చేయడానికే వేరొకరిని ఉసుగొల్పి ఆయుధాలు ఇచ్చి మరీ హత్య చేయించి పరోక్షంగా కారణమవటం, గదర్ న్యూస్ పేపర్ యొక్క చీఫ్ ఎడిటర్ ని అరెస్ట్ చేసి అప్పట్లో బెయిల్ ఇవ్వడానికి 1000 రూపాయలు డిమాండ్ చేయడంతో పాటు హాప్కిన్సన్ చేసిన అనేక అకృత్యాలను అన్యాయాలను చూసి సహించలేక కోర్టులోనే పాయింట్ బ్లాంక్ లో షూట్ చేసి అప్పుడే సరెండర్ అయి తనకు ఆ అధికారిపై వ్యక్తిగత వైరమేమీ లేదని, కానీ అతడు తన ప్రజలను వేధించిన తీరు చూసి తట్టుకోలేకనే చంపేశానని ధైర్యంగా అరిచి మరీ చెప్పాడు. 1915లో మేవా సింగ్ ని ఉరితీయగా ఇప్పటికీ కెనడాలో సెటిల్ అయిన భారతీయులు మేవా సింగ్ ని దేశభక్తుడిగా గౌరవిస్తారు.